ఎగ్జాక్ట్లీ నెంబర్ స్టార్ట్ అయిపోయింది, చాలా ఫాస్ట్ గా చేంజ్ అయిపోతున్నాయి. బెంగాల్ చూడొచ్చు, బీజేపీ 58 స్థానాల్లో పోస్టల్ బ్యాలెట్లో ముందంజలో ఉంటే టీఎంసీ 50 స్థానాలు నెక్ టు నెక్ చాలా క్లోజ్గా ఫైట్ చేస్తున్నారు. బట్ తమిళనాడు మాత్రం ఇట్ సీమ్స్ లైక్ ఈజీ సైలింగ్ టు డిఎంకే 27 స్థానాల్లో లీడ్లో ఉంటే అన్నా డిఎంకే 9 స్థానాల్లోనూ, టీవీకే విజయ్ పార్టీ 3 స్థానాల్లోనూ మనకి లీడ్లో కనిపిస్తుంది. ఇక కేరళంలో కూడా యూడిఎఫ్ 53 అండ్ ఎల్డిఎఫ్లో 42 స్థానాల్లో లీడ్స్ కనిపిస్తున్నాయి. బీజేపీ అక్కడ 3 స్థానాల్లో లీడ్లో కనిపిస్తుంది కేరళంలో, విచ్ మీన్స్ బీజేపీ ఈజ్ ఆల్సో పర్ఫార్మింగ్ సమ్ ఎక్స్టెంట్ ఇన్ కేరళం అని చెప్పి మనం చెప్పొచ్చు. బెంగాల్ ఈజ్ క్వైట్ ఇంట్రెస్టింగ్, 58 బీజేపీ, టీఎంసీ 50. అంటే పోస్టల్ బ్యాలెట్లో సర్వీస్ ఓట్లలో కూడా టగ్ ఆఫ్ వార్ అక్కడ నడుస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. బట్ తమిళనాడు మాత్రం మ్యాక్సిమం ఎగ్జిట్ పోల్స్ ఎక్స్పెక్ట్ చేసినట్టుగా డిఎంకే చాలా ముందంజలో కనిపిస్తుంది. అన్నా డిఎంకే ఫార్ అహెడ్ 9 సీట్స్ తోటి ముందంజలో ఉంటే టీవీకే 3 స్థానాల్లో కనిపిస్తుంది. ఇక అస్సాం గురించి చెప్పక్కర్లేదు, బీజేపీ అక్కడ ఫించ్ హిట్టింగ్ బ్యాటింగ్ చేస్తుంది. 25 స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉంటే 7 స్థానాల్లో కాంగ్రెస్ ఉంది. అండ్ పుదుచ్చేరిలో కూడా బీజేపీ అక్కడ దూసుకుపోతోంది. 13 స్థానాల్లో లీడ్లో ఉంటే కాంగ్రెస్ 4 స్థానాల్లో లీడ్లో ఉంది. ఇప్పటి వరకు మురళి అందుతున్న సమాచారం ప్రకారం, ఇప్పుడు వస్తున్న ఈ స్టాటిస్టిక్స్ ప్రకారం ఆల్మోస్ట్ ఆల్ ఎగ్జిట్ పోల్స్ కి దగ్గరగా మనకు వస్తున్నటువంటి ఎర్లీ ట్రెండ్స్ ఏవైతే పోస్టల్ బ్యాలెట్కి సంబంధించిన ట్రెండ్స్ ఉన్నాయో దాదాపుగా అవి కూడా అలాగే కనబడుతున్నాయి. దాదాపుగా ఎగ్జిట్ పోల్స్కి దగ్గరగా బెంగాల్లో చాలా నెక్ టు నెక్ ఫైట్ ఉండబోతోంది. ఖచ్చితంగా బీజేపీ గెలిస్తే ఒక రికార్డే అని చెప్పి అందరూ అనుకుంటున్నటువంటి వ్యవహారాన్ని మనం గమనిస్తున్నాం. ఒకసారి